శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలను కనుక పరిశీలించినట్టయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానస పుత్రికగా చెప్పుకున్నటువంటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పి నమస్తే తెలంగాణ మరి ఇక్కడ సంచలన కథనం ప్రచురించింది. ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో ఆ పనులకు సంబంధం లేని చోట ప్రభుత్వ భూములకు ఎసరు పెట్టి నష్టపరిహారం రాబట్టుకోవడానికి మరి కాంగ్రెస్ నాయకులు దుష్ట పన్నాగాలు వన్నుతా ఉన్నారని చెప్పి దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ప్రచురించడం ఈరోజు సంచలనంగా మారిన అంశాన్ని మనం గమనించవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే, హైడ్రాపై ఒకవైపు హైకోర్టు మరి ఇక్కడ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏదైతే కోర్టు ధిక్కరణలకు పాల్పడుతున్న రంగనాథ్ రాజ్యాంగేతర శక్తిగా మారిందని చెప్పి మరి ఇక్కడ ప్రతిరోజు కూడా హైడ్రా మీద రోజుకొకసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే, రేవంత్ రెడ్డి మాత్రం అంటే తానే సృష్టించినటువంటి హైడ్రాను తానే మరి ఇక్కడ ఏదైతే వెనకేసుకొస్తూ ఉండడం, మరోవైపు హైడ్రా ద్వారానే ప్రజలకు స్వచ్ఛమైన మరి ఇక్కడ జీవన ప్రమాణాలు అందిస్తున్నట్టుగా మరి ఆయన మళ్ళీ ట్విట్టర్లో దాన్ని పొగుడుతూ రంగనాథ్ను పొగుడుతూ పోస్టులు పెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే, ముందుగా నమస్తే తెలంగాణలో ఇదిగిదిగో పునర్జీవం, కాళేశ్వరం కూలిపోయిందంటూ విష ప్రచారం చేసిన కాంగ్రెస్ సర్కార్ పెద్దలే నేడు అదే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం నీటిని ఎగువకెత్తిపోస్తున్నారు. 3 రోజులుగా ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరుకు ఎత్తిపోతలు కొనసాగుతుండగా శనివారం నుంచి రాంపూర్ పంప్ హౌజ్ నడుపుతూ వరదకాల ద్వారా ఎగువన ఉన్న ఎస్ఆర్ఎస్పి వైపు నీటిని తరలిస్తా ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఏదైతే రాంపూర్ దగ్గర పంప్ హౌజ్ నుంచి ఎస్ఆర్ఎస్పి వరద కాల్వకు నీటిని ఎత్తిపోస్తా ఉన్నారు. ఇవాళ చూసుకున్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది అని కేవలం మేడిగడ్డలో మరొక పిల్లర్ కుంగిపోతే మరో 2 పిల్లర్ల మీద వేటు పడితే దాన్ని పునరుద్ధరించాల్సినటువంటి ప్రభుత్వం కావాలనే బీఆర్ఎస్ మీద బురద జల్లుతూ అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేకుండానే మేము నీటిని ఎత్తిపోస్తా ఉన్నామని చెప్పి ఎవరు నిన్నటి నుంచి అయితే కాంగ్రెస్ కు సంబంధించిన సోషల్ మీడియాలో ఇక్కడ కాళేశ్వరంతో పనేముంది, ఎల్లంపల్లితోటే నీళ్ళు ఎత్తిపోస్తామన్నారు. మరి కాళేశ్వరంతో పని లేకపోయినట్టయితే అసలు ఎల్లంపల్లి నుంచి నీటిని ఏ విధంగా ఎత్తిపోస్తా ఉన్నావు? ఎల్లంపల్లి నుంచి మరి ఇక్కడ నీటిని ఎత్తిపోసడానికి కావలసినటువంటి పంప్ హౌజులు కానీ మరి దానికి సంబంధించిన సబ్స్టేషన్లు కానీ దానికి సంబంధించిన 203 కిలోమీటర్ల టన్నెల్ కానీ 1500 కిలోమీటర్ల కాలువలు కానీ ఆ రిజర్వాయర్లన్నీ కాళేశ్వరంలో భాగం కాదా? ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగానే మేడిగడ్డ దగ్గర, సుందిల్లా, అన్నారం దగ్గర ప్రాజెక్టులే ఏదైతే వీటికి సంబంధించిన బ్యారేజీలే అవసరం లేకపోతే ఇవాళ తుమ్మిడియేటి దగ్గర బ్యారేజ్ ఎందుకో ఒకసారి ఆలోచన చేయాలి. మనకు పైనుంచి వచ్చే నీటినే మనం వాడుకున్నట్టయితే మరి ఇక్కడ తుమ్మిడియేటి దగ్గర ఎందుకు మనకు కాళేశ్వరం దగ్గర అక్కర్లేదు, మనకు ఓన్లీ ఎల్లంపల్లి చాలు అని చెప్పి వాదించే మూర్ఖులు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇలా తమ్మిడియేటి దగ్గర కనుక అది కట్టినట్టు అయ్యి ఉంటే మనకు సరిపడా నీరు వాడుకోలేమనే కదా మనం ఇలా మేడిగడ్డ దగ్గర పెట్టుకున్నది. ఏది ఇలా వరదలు వచ్చిన రోజున ఎల్లంపల్లి ద్వారా మాత్రమే మనము నీటిని తరలించుకోవడానికి అన్ని ఏర్పాట్లు ఎల్లంపల్లి దగ్గరనే ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? పైనుంచి వచ్చే వరదలకు మొట్టమొదటి వచ్చేది ఎల్లంపల్లి ప్రాజెక్టు కాబట్టి ఎల్లంపల్లి వరదలు వచ్చినప్పుడు పైనుంచి నీటి నిల్వలు సక్రమంగా ఉన్నప్పుడు సరిపడా నీరు వచ్చినప్పుడు ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయడానికే అసలు కనెక్షన్ స్టార్ట్ అయ్యేదే ఎల్లంపల్లి దగ్గర. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మరి ఏదైతే దానికి సంబంధించిన పైప్ లైన్లు, రిజర్వాయర్లు, టన్నెల్లు అన్నింటికి నీటిని ఇటు మిడ్మానేరులో ఎత్తిపోయడం కానీ, ఇటు ఎస్ఆర్ఎస్పి వరద కాలువలో ఎత్తిపోయడం కానీ, ఇటు బ్యారేజీలన్నీ నింపడానికి కానీ ఎల్లంపల్లి దగ్గర నుంచే మరి ఏర్పాట్లు చేసిండ్రు. కేవలం ఏదైతే మేడిగడ్డ దగ్గర నుంచి ప్రాణహిత నీటిని ఒడిసి పట్టుకొని దాన్ని తీసుకొచ్చి ఎల్లంపల్లిలో పోసుకొని ఎల్లంపల్లి నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయాలనేది మరి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కనుక ఈ పంప్ హౌజులు లేకపోతే నువ్వు ఎల్లంపల్లి నుంచి ఎట్లా ఎత్తిపోతావు? అసలు ఎల్లంపల్లి నుంచి మరి కొండపోచమ్మ సాగర్కు, మల్లన్న సాగర్కు, రంగనాయక సాగర్కు మరి అన్నిటికీ కూడా ఇది గంధమల సాగర్ మొన్ననే మరి నువ్వు పోయి రిబ్బన్ కట్ చేసినావు. అదే విధంగా మూసీరికి కూడా ఈ గోదావరి నీళ్ళే తీసుకొస్తా అంటున్నావు. మరి ఇక్కడ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇవన్నీ కనుక చేసి ఉండకపోతే ఏ రకంగా తీసుకొని వస్తారు? ఎల్లంపల్లి అని మాట్లాడుతున్నటువంటి మరి మూర్ఖులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇలా కేసీఆర్ కట్టింది మరి ఇక్కడ ఏదైతే కాళేశ్వరంలో మేడిగడ్డ దగ్గర కట్టింది, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు కట్టింది. మనకు పైనుంచి గోదావరి నుంచి నీటి నిల్వలు రాని పక్షంలో, వరదలు రాని పక్షంలో అవసరమైన రోజున మనం ప్రాణహిత మనకు 365 రోజులు పారే నది కాబట్టి
ప్రాణహిత నీటిని మనం గోదావరి వైపు మనం మళ్లించుకొని మనం వెల్లంపల్లి ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నం. ఇవాళ మరి ఇక్కడ వరద వస్తా ఉన్నది ఈ రోజున. మరి ఏదైతే ఉత్తర తెలంగాణకు బాధ లేదు కానీ దక్షిణ తెలంగాణకు ఇంకా కూడా లోటు పరిశపాతం ఉన్నది. అయినప్పటికీ మరి ఉత్తర తెలంగాణ కాపాడుకోవడానికి ఎల్లంపల్లి నుంచి ఇవాళ ఎస్ఆర్ఎస్పి వరద కాలువకు మరి రాంపూర్ పంప్ హౌస్ ద్వారా మనం ఎత్తిపోస్తా ఉన్నాం అనంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమే. ఇప్పటికైనా మూర్ఖులు ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర ఆ రోజున కాంగ్రెస్ కట్టిన రోజున అది కేవలం ఎన్టీపీసీకి నీళ్ళు ఇవ్వడానికి, హైదరాబాద్ కు తాగునీళ్ళు ఇవ్వడానికి, అదేవిధంగా శుక్రారంపేట రిజర్వాయర్కు 2 TMC ఇవ్వడానికి మాత్రమే కట్టింది. దాన్ని కాళేశ్వరంలో మరి దాన్ని అప్గ్రేడ్ చేసుకొని ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అక్కడి నుంచి మనం డిస్ట్రిబ్యూషన్ పెట్టినాం. అక్కడి నుంచే ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే అదే మనకు స్టార్టింగ్ పాయింట్ కాబట్టి పెట్టాల్సి వచ్చింది. మరి ఇలా ఈ పంప్ హౌజులన్నీ కూడా ఇలా ఏదైతే ఎస్ఆర్ఎస్పి వరద కాలువకి ఎత్తిపోస్తున్న ఈ పంపులు మరి గాయత్రి పంప్ హౌస్ కానీ, అదేవిధంగా నంది పంప్ హౌస్ కానీ, ఇలా చూసుకున్నట్టయితే ఈ రాంపూర్ పంప్ హౌస్ కానీ ఏ పంప్ హౌస్ అయినా కూడా కాళేశ్వరంలో భాగమే. ఇవాళ ఎత్తిపోస్తున్నది కాళేశ్వరం నీళ్ళే. ఎవరు అవునన్నా కాదన్నా ఇది అర్థం చేసుకోవాలి. కొడంగల్ ఎత్తిపోతా కోట్ల మీద పరిహారం పరహారం అంట. భూములకు నష్టపరిహారం పేరిట కోట్లు కొల్లగొట్టేందుకు బిగ్ స్కెచ్ పనుల చోట పరిహారం మరో చోట. సర్కార్ భూములు టార్గెట్ గా దందా. 2 గ్రామాలను సైలెంట్ చేసిన గనులు దోచుకునే పరిహారం తమ వద్దకు తమకు వద్దని ఎదురు తిరిగిన కుటుంబానికి కష్టాలు. స్కామ్ వెనుక ఎమ్మెల్యే పిఏ మామ క్యాంప్ ఆఫీసులో సెటిల్మెంట్లు. కాస్తులో లేకున్నా కాగితాల్లో 100 మంది కాంగ్రెస్ మద్దతుదారుల పేర్లు. ఇవాళ మరి ఏదైతే కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేస్తున్నామని చెప్పి మరొకవైపు ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తా ఉంటే ఆయనకు సంబంధించిన అనుచరులు, కాంగ్రెస్ నాయకులు, కింది స్థాయి నాయకులందరూ కూడా మరి ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన మేనమామ మరో పిఏ వీళ్ళు ఒక పెద్ద దందాకే తెరలేపిరట. ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఎక్కడైతే అసెంట్ భూములు ఉన్నాయో, ఎక్కడైతే పైప్ లైన్ జరుగుతుందో దానికి సంబంధం లేని చోట ఉన్న భూములను కూడా భూసేకరణ పేరుతోటి మరి ఏదైతే ప్రజాధనాన్ని అంతా కూడా భూసేకరణకు పెట్టి అక్కడ తమ అనుయాయుల పేర్లు రాసుకొని ప్రభుత్వ భూములకు మరి పట్టాలు సృష్టించుకొని, కాగితాలు సృష్టించుకొని ఇవాళ ఆ పరిహారం వేయడానికి మరి ఇక్కడ ఏదైతే కొడంగల్ ఎత్తిపోతల పథకం ఎక్కడి నుంచి అయితే పైప్ లైన్ పోతుందో దానికి సంబంధం లేని భూమిలో కూడా ఇవాళ పరిహారం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామన్నట. ఇదంతా వెలుగులోకి ఎట్లా వచ్చింది అనంటే నారాయణపేట మండలం పేరవల్ల గ్రామానికి చెందిన 4 దళిత రైతులు తాతల కాలం నుంచి 6 ఎకరాల అసైన్ భూమిని సాగు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. ఉన్నట్టుండి తహసీల్దార్ కార్యాలయం నుంచి వారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. కొడంగల్ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ కింద మేము భూమి పోతున్నది, మీకు పరిహారంగా 1,20,00,000 మంజూరైనవి, వచ్చి తీసుకెళ్ళండి అని ఆ అధికారి చెప్పడంతో అవాక్ అవ్వడం అన్నదమ్ముల వంత అయింది. మా భూములు లిఫ్ట్ పథకంలో పోవడం ఏంది అవి అని ఆ సోదరులు ఆరాధిస్తే ఊరంతా అదే వ్యవహారం నడుస్తుందని తెలిసింది. అప్పనంగా వచ్చే పరిహారం వద్దు, మా భూమి ఇయ్యమని తేల్చి చెప్పిన ఆ బక్క రైతులకు కేసులు, వేధింపులు ఎదురైనాయి. ఆ కుటుంబం ఎదురు తిరగడంతో ఈ స్కామ్ బయటపడింది. MNKLI స్కీమ్ లో భాగంగా ఓ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అడ్డంగా సాగుతున్న భూ పరిహారం దందాపై నమస్తే తెలంగాణ ఇచ్చినటువంటిది ప్రత్యేక కథనంలో ఏం తేలింది అని అంటే ఆ భూమి ఊళ్ళకు 2 ఊళ్ళకు సంబంధించిన భూములన్నీ అసలు అందులో నుంచి మరి పైప్ లైన్ కాదు కదా, దాని జాడ కూడా లేదు. అయినప్పటికీ కూడా భూములన్నింటినీ కూడా సేకరిస్తున్నాం అని చెప్పి అధికారుల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు మరి ఇక్కడ ఆ పేరు లేని వాటన్నిటికీ తమ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ తాబేదారుల పేర్లు పెట్టుకొని పరిహారం కొట్టేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగా మరి వీళ్ళ అసైన్డ్ భూమి 6 ఎకరాలు కూడా వచ్చింది కాబట్టి మరి వీళ్ళకు కూడా కంపల్సరీ ఇవ్వాలని చెప్పి మీ భూమి పోతుంది ఇస్తే మీకు డబ్బులు తీసుకుపోయారు అంటే అసలు మా భూమి ఎందుకు పోతుంది, దరిదాపుల్లో కూడా పైప్ లైన్ లేదు కదా అని చెప్పి ఆరాధిస్తే ఊరంతా అదే దందాట. ఊళ్ళందరూ కూడా ఎదురు తిరుగుతారని చెప్పి ఎవరికి వాళ్లకు సర్పంచ్ కి, వార్డు మెంబర్లకు మీకో ఎకరం రాస్తామని ఇగో ఇక్కడ అప్పనంగా ప్రజాధనాన్ని లూటీ చేస్తా ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన కొందరు తాబేదారులు. హైదరాబాద్ ఆస్తులపై నిషేధ పడగా ఇష్టారాజ్యంగా నిషేధిత జాబితాలోకి ఇండ్లు, ప్లాట్లు దశాబ్దాల కింద కొన్నవి కూడా 22A పరిధిలోకి. గ్రేటర్ లో నిలిచిపోయిన ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ. కలెక్టరేట్ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పోటెత్తిన బాధితులు అన్ని పత్రాలున్నా అమ్ముకోలేక ఆందోళన. ఒక్కసారి ఆలోచన చేస్తే హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఆస్తులకు రక్షణ కరువైంది. అప్పటి నుంచే రియల్ ఎస్టేట్ పడిపోయింది. రియల్ దందా పడిపోవడానికి ప్రధాన కారణం హైడ్రా అయితే హైడ్రా ఏర్పాటుకు ప్రధాన కారణం బ్లాక్ మెయిలింగ్ టూల్ గా వాడుకోవడానికి ప్రయత్నమే అని చెప్పి ఒకవైపు మరి ఇక్కడ ప్రతిపక్షం విమర్శిస్తా ఉన్నది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి ఏదైతే దాని సవరణ ప్రక్రియ, రెవెన్యూ సవరణ ప్రక్రియలో భాగంగా తాత ముత్తాతల కాలం నాడు కట్టుకున్న భూములను కూడా, అపార్ట్మెంట్లను, ఇండ్లను అన్నింటినీ కూడా నిషేధిత జాబితాలో పెట్టారట. ఇప్పుడు హైదరాబాద్ లో ఎవరికన్నా ఇల్లు, ఫ్లాటో ఉన్నదని చెప్పి మురిసిపోయే వాళ్ళు
ముందుగా మీ భూమి ఉన్నదా నిషేధిత జాబితాలో ఉన్నదో చూసుకోవాలి. ఇలా కొంతమంది తమకు మరి ఆర్థిక వెసులుబాటుకు ఆర్థిక అవసరాల కోసమో ఇవాళ వాళ్ళ ఆస్తులు అమ్ముకోవడానికి పోతే 22A జాబితాలో ఉన్నది, మీది రిజిస్ట్రేషన్ కాదు అని చెప్తా ఉన్నారట. ఇదంతా కూడా 4th సిటీలో రియల్ ఎస్టేట్ పెంచుకోవడం కోసం హైదరాబాద్ లో ఇవాళ రియల్ భూతాన్ని అణచివేసి 4th సిటీలో కొంటే మాత్రమే మీకు సెక్యూర్డ్ గా ఉంటుందని చెప్పి కొంతమంది ఆ 4th సిటీకి సంబంధించిన అసైన్ ల్యాండ్లన్నింటినీ పట్టాలుగా మార్చుకొని తమ చేతుల్లో పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉన్నారో దానికోసం ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మరి ఇక్కడ సర్వనాశనం చేస్తా ఉన్న పరిస్థితి. మరోవైపు హైదరాబాద్ లో ఆస్తి ఉన్న వాళ్ళు మరి జాగ్రత్త పడండి, వెళ్ళండి, ఇప్పటికే మీరు నిషేధిత జాబితాలో ఉన్నదా మరి ఓకేనా అన్నది ఒకసారి పోయి చెక్ చేసుకోండి. మీకు అవసరం కోసం పోయినప్పుడు నానా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటది. మరి కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పుస్తలమ్మి అప్పులు కడుతున్నాం, కాంగ్రెస్ పాలనలో రోడ్న పడ్డం. మా ఆటో యూనియన్ లోనే 23 మంది డ్రైవర్లు చచ్చిపోయినారు, ఎలక్ట్రికల్ ఆటోలు తెస్తే ఉద్యమమే అని చెప్పి మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా ఉపాధ్యక్షుడట. కాకపోతే ఆయన ఆటో యూనియన్ కి సంబంధించి ఆటో డ్రైవరు. మరి ఇక్కడ సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మరి ఏం చెప్తా ఉన్నాడు, పుస్తలమ్మి అప్పులు కడుతున్నాం, కాంగ్రెస్ పాలనలో రోడ్డున పడ్డామని ఒక కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చెప్తా ఉన్నాడు అని అంటే ఇలా కాంగ్రెస్ పరిపాలన తీరు ఏ విధంగా ఉన్నదో రేపటి రోజున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తిరగబడతారు. ఈ ప్రభుత్వం మాకద్దు, కేసీఆర్ ప్రభుత్వమే కావాలి, మేము సెక్యూర్డ్ గా మా పార్టీ అధికారంలోకి ఉండే కంటే మా తెలంగాణ సెక్యూర్డ్ గా ఉండడమే ముఖ్యం అని చెప్పి రేపటి రోజున కాంగ్రెస్ కార్యకర్తలే తిరగబడే రోజు వస్తుంది చూడండి. నిరుద్యోగి ఆత్మహత్య యత్నం, గ్రూప్స్ నోటిఫికేషన్ వస్తలేదని మనస్తాపం, ఎలకల మందు తిన్న యువకుడు అభ్యర్థుల వాట్సాప్ గ్రూప్ లో సూసైడ్ నోట్. ఖమ్మం జిల్లా న్యూ లక్ష్మీపురంలో ఘటన, జాబ్ క్యాలెండర్ అంటే కాంగ్రెస్ కోట్లేసినాం, బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లే పూర్తి చేస్తుండ్రు. నేను రాసిన సూసైడ్ నోట్ సీఎం రేవంత్ రాహుల్ గాంధీకి చేరాలి. మరి వేణు కుమార్ అట ఆత్మహత్య చేసిన, ఆత్మహత్య యత్నం, ఇంకా చనిపోలేదు కానీ మరి ఆయన ఆల్రెడీ సూసైడ్ నోటు గ్రూప్ లో పెట్టిండు. కేవలం ఏదైతే నోటిఫికేషన్లు ఇస్తాము, మేము వచ్చిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మి ఓట్లేసినాం. ఇవాళ పరిస్థితి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లే పూర్తి చేసింది తప్ప వీళ్ళు ఇప్పుడు వేసిన 7,000 నోటిఫికేషన్ తప్ప ఇప్పుడు చేసింది ఏం లేదని వాళ్ళు మనస్తాపం చెందుతా ఉన్న పరిస్థితి. ఇక తెలంగాణ ఆర్థిక ప్రగతి అద్భుతం, 2014 నుంచి 26 మధ్య గణనీయ అభివృద్ధి, 10 రెట్లు పెరిగిన రాష్ట్ర బడ్జెట్ అంచనాలు, తలసరి ఆదాయంలో దేశంలోనే 3వ స్థానం, పరిశ్రమలు నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం, సిఐఐ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ల సదస్సులో మాజీ సిఎస్ రామకృష్ణారావు ప్రశంసలు. మరి 2014 నుంచి 2023 వరకు గణనీయమైన అభివృద్ధి జరిగింది. ఇవాళ తెలంగాణ ఏర్పాటు నుంచి ఇయాటి వరకు అనుకున్నట్టయితే ఈ 2-3 సంవత్సరాలలో దిగజారింది కానీ లేదంటే ఇంకింత 23 వరకే లెక్కలు తీసుకున్నట్టయితే మన గ్రోత్ ఇంకా గణనీయంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. అసైన్డ్ భూములపై త్వరలో సమగ్ర విధానం, నిషేధిత జాబితాలో కొత్తగా అంగుళం భూమిని కూడా చేర్చలేదు, పేదల భూములు కాజేసిన వారిని వదలం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరి ఒక్క అంగుళం కూడా చేర్చకపోతే ఈ హైదరాబాద్ ఆస్తుల మీద మరి 22A ఎందుకు చేర్చిండు, నిషేధం ఎందుకున్నది? ఇలా అపార్ట్మెంట్లు కట్టుకున్న వాళ్ళు మరి తాతల కాలం నుంచి నివాసం ఉంటున్న వాళ్ళ ఇళ్ళన్ని కూడా మరి నిషేధిత జాబితాలు ఎందుకు పోయినాయి అని అంటే మరి దాని మీద కూడా పెద్ద దందా జరుగుతా ఉన్నది. ఇలా ఎన్ఓసీల పేరు మీద అధికారులు లేదంటే దానికి సంబంధిత మరి నాయకులు ఇలా జేబులు నింపుకోవడం కోసం నిషేధిత జాబితాలో పెట్టి ఎన్ఓసీల పేరుతోటి డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి. ఇక యూరియాకు మరో యాప్ అట, అన్నదాతలపై కేంద్ర సర్కార్ పిడుగు, ఇప్పటి వరకు రాష్ట్రం తెచ్చిన యాప్ ఇప్పుడు కేంద్రం నుంచి FFS అనే మరి కొత్త యాప్ రాబోతా ఉన్నది. అన్ని ఎరువులు కూడా అందులోనే బుకింగ్ అట. 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి. రైతులను గోసపెడుతున్న ప్రభుత్వాలు కొరతను కప్పిపుచ్చుకునేందుకు యాప్లు, షాపులలో అమ్మాల్సిన యూరియా ఇలా యాపులలోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన యాప్ తోటే నానా ఇబ్బందులు పడతా ఉన్నారు అంటే ఇలా కేంద్ర ప్రభుత్వం మరో యాప్ తెచ్చిందట. మొత్తంగా అన్నదాతలు నడ్డి విరుస్తా ఉన్నాయి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మైక్రో బ్రూవరీల లైసెన్సులకు ముడుపులు, వాటి కోసం సిండికేట్లో వ్యక్తి పరపతి ఉపయోగించి చక్రం తిప్పాలనే ప్రచారం, కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు, గతంలో వివాదాస్పదమైన అనుమతుల ప్రక్రియ. దీంతో కొన్నాళ్ళు పక్కన పెట్టిన ఎక్సైజ్ శాఖ తాజాగా 110 దరఖాస్తులు 23కు అనుమతులట. ఏ ప్రాతిపదికన ఇచ్చారన్న దానిపై అస్పష్టత. ఆ తర్వాత అన్ని చక్కదిద్దుకుని అనుమతుల మంజూరు అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ మద్యం ద్వారా మాత్రమే ఇప్పుడు రాష్ట్రానికి ఆదాయం ఉన్నది. మరి ఈ ఆదాయాన్ని పెంచుకోవాలంటే మరి మద్యాన్ని ఇంకా తాగియాలి అందరికీ. మరి ప్రతిపక్షంలో ఉన్న రోజున రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, మొత్తం తాగుబోతులను చేస్తుంది రాష్ట్రం అన్నాడు. ఇవాళ మరి ఏదైతే వైన్స్లల్లో బార్లలో మరి ఒక్కదాన్ని కూడా తగ్గలేదు కానీ ఇవాళ హోటళ్లలో కూడా బీర్లు దొరికే విధంగా మైక్రో బ్రూవరీలను అంటే పాన్ షాపులల్లో, హోటళ్లల్లో, రెస్టారెంట్లల్లో వీటిని పెట్టి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం అమ్మి సొమ్ము చేసుకోవడానికి ప్రభుత్వం మైక్రో బ్రూవరీలను
ఏర్పాటు చేసింది. దానికి కూడా మరి దానికి సంబంధించిన వాళ్ళు పరపతి ఉపయోగించుకొని వాళ్ళకు లైసెన్సులు ఇప్పించుకొని దీనిలో కూడా రాష్ట్ర ఆదాయానికి గండి కొడతా ఉన్నారట. ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్వే, భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ. ఆంధ్ర ఇవాళ చంద్రబాబు నాయుడు అవసరం కేంద్రానికి ఉన్నది కాబట్టి ఆంధ్రాకు నిధుల వరద పారుతా ఉంటే తెలంగాణకు మాత్రం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ 8 ఎంపీలు, బీజేపీ 8 ఎంపీలు మరి ఇక్కడ పార్లమెంట్ లో కొట్లాడి మనకు రావాల్సిన నిధులు తీసుకురావడంలో మాత్రం విఫలమవుతా ఉన్నారు. మీడియాపై కొన్ని పార్టీల కక్ష, వాస్తవాలు రాస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. నవ తెలంగాణ 11వ వార్షికోత్సవంలో వక్తలట. పార్టీలు ముఖ్యం కాదు, రాజ్యాంగం ముఖ్యం. ప్రభుత్వం చేసే పనుల్లో లోపాలను మీడియా ఎత్తి చూపాలి. మహేష్ గౌడ్ అంటాడు, ఈయన ప్రభుత్వాలు చేసే లోపాలను మీడియా ఎత్తి చూపాలని. మరి ఎత్తి చూపితే ఏమైతుందో చూస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ కేసులు పెడతా ఉన్నారు, అరెస్టులు. మరి ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించిన వాళ్ళను కూడా ఎయిర్పోర్ట్లలో అరెస్టు చేసి వేధిస్తున్న పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం. పాపం మహేష్ కుమార్ గౌడ్ వేరు, ఇవాళ ప్రభుత్వం వేరులాగా అయింది. ఇవాళ పార్టీ వేరు, ప్రభుత్వం వేరైంది. ఇవాళ పార్టీనే ప్రభుత్వం మీద అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. కాంట్రాక్ట్ ఒకరిది, చేసింది మరొకరట. మోడల్ సోలార్ విలేజ్ టెండర్లలో అవకతవకలు. ప్రభుత్వం వద్ద కాంట్రాక్టులు తీసుకున్నది 1,36,000, ఇచ్చింది 56,000. ఒక్క ఇంటి కనెక్షన్ మీద 50,000 రూపాయలు. మరి ఇక్కడ ఈ సోలార్ కు సంబంధించి ఏదైతే దీనికి మోడల్ సోలార్ విలేజ్ అని చెప్పి ఏదైతే టెండర్లు పిలిచిరో అలా పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. అసలు కాంట్రాక్టర్కి ఏమో 86,000, మరి ఆ బినామీ కాంట్రాక్టర్ ఎవరైతే తీసుకొని కింద సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిండో ఆయనకు మాత్రం 50,000 మిగులుతాయట. మరి 86,000 ఈయనకెన్ని మిగులుతాయి? అసలు ఈ ప్యానెల్స్ మరి నాణ్యత మీద అనుమానాలు వ్యక్తమవుతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కమనీయ కళ్యాణం జాతకం జై కొడితేనే అని మరి ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఇవాళ టెక్నాలజీ ఇంత పెరిగినా కూడా ఏదైతే జ్యోతిష్యం వైపే మొగ్గు చూపుతా ఉన్నారు. 70% మంది ఆ జ్యోతిష్యానికి సంబంధించినటువంటి పెళ్లి కుదరాలంటే వివాహాలు జాతకాల ఆధారంగానే జరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరోవైపు జాతకాలు కూడా ఏఐ వచ్చిన తర్వాత ఏఐ తోటి కూడా జాతకాలు చూపించుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. పప్పులు, వంట నూనెలు సహా మండుతున్న నిత్యావసరాల ధరలు. ఇంటి సరుకుల బడ్జెట్ రెట్టింపు, సామాన్యులు విలువల సౌందర్య ఉత్పత్తులు ధరలు పైకి. మున్ముందు మొబైల్స్ పిరంగానున్నాయట. కొండెక్కనున్న టీవీలు, ఫ్రిడ్జ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పెరగనున్న వస్త్రాలు, గృహోపకరణాలు, కార్ల ధరలు 6 నుంచి 8% పెంచేందుకు సన్నద్ధమైన కంపెనీలు. వస్తువుల పరిమాణం తగ్గించడం పైన దృష్టి. పశ్చిమాసియా సంక్షోభం, రూపాయి పతనమే కారణం. ముడి సరుకుల కొరత, రవాణా, ప్యాకింగ్ వ్యయాల భారాలన్నీ వినియోగదారులపై వేయక తప్పదంటున్న కంపెనీలు. మొత్తానికైతే పప్పులు, వంట నూనెలు సహా మరి కొనలేని పరిస్థితుల ఉన్నది అలా పరిస్థితులు అని చెప్పి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా విఫలమైన నేపథ్యంలో ఇవాళ సామాన్యుడు ఏం కొనలేని పరిస్థితికి వచ్చిందని చెప్పి మరి ఇక్కడ తాబేదార్ పత్రిక ఆంధ్రజ్యోతి చెప్తా ఉన్నది. వికసిత భారత్ కు గ్రోత్ ఇంజన్ ఏపీ వికసిత భారత్ కాదు, బీజేపీ ప్రభుత్వం నిలబడడానికి ఇలా మరి ఇక్కడ ఏపీ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. ఏపీ ప్రభుత్వం మరి అక్కడ సహకారంతో నిలబడ్డాయి కాబట్టి నిధుల వరద అక్కడికి వారుతా ఉన్నది. తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపిస్తా ఉన్నారు. నీట్ ర్యాంకులు విడుదలైన రాష్ట్రంలో 38,025 మంది విద్యార్థుల ఉత్తీర్ణత అయితే రాష్ట్రంలో 9,650 ఎంబీబీఎస్ సీట్లున్న పరిస్థితి. ఇక ప్రజల్ని చీమలతో పోల్చేవారు జడ్జీలు అవుతున్నారు. రాజ్యాంగ విలువలకు పూర్తి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. జడ్జీల నియామకాల తీరు సరిగా లేదు, ఎంపిక కారణాలు పేర్కొనడం లేదు. దీంతో అసమర్థులు ప్రవేశిస్తున్నారు. ప్రతిభావంతులకు అన్యాయం, కొలీజియం వైఖరి పారదర్శకతకు వ్యతిరేకం. దీన్ని మార్చుకోవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ సంచలన వ్యాఖ్యలట. మరి ప్రజలను కాక్రోచ్లతోటి పోలిస్తే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది. దాని ఉద్యమంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇలా రాజీనామా చేయాల్సి వచ్చింది. మరి ఇక్కడ ప్రజలను చీమలతో పోల్చేవారు కూడా జడ్జీలు అవుతా ఉన్నారు. ఆల్రెడీ కాక్రోచ్ తోటి పోల్చిండు ప్రధాన న్యాయమూర్తి. మరి ఆయన మీదనే అక్కసు వెళ్ళగక్కినట్టుగా కనబడతా ఉన్నది. అంటే అర్హత లేని వాళ్ళందరూ జడ్జీలు అవుతా ఉన్నారని ఆయన చెప్తా ఉన్న పరిస్థితి. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే హైడ్రా మీద ఒకవైపు అక్షింతలేస్తా ఉన్నది హైకోర్టు. కానీ ఏదో ఒక చెరువును మేము డెవలప్ చేసినామని దీని ముసుగులో పేదల ఇళ్లన్నీ కూలగొట్టి, మధ్యతరగతి వాళ్ళ ఇళ్లన్నీ కూలగొట్టి, పెద్దల వైపు మాత్రం ఆక్రమణల వైపు కన్నెత్తి కూడా చూడకుండా హైడ్రా ఒక బ్లాక్ మెయిలింగ్ టూల్ గా ఉన్నది. కానీ హైడ్రా పనితనం చాలా గొప్పగా ఉన్నదని ఇలాంటి 1-2 చెరువులను చూపించి హైడ్రా చేసి అరాచకాలన్నింటినీ మరుగున పెట్టేయడానికి ఇలా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా సంబంధించి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏదైతే రేవంత్ రెడ్డి బూట్లు నాకే పత్రికలు ఇగో ఇవాళ చెరువులకు పునరుజ్జీవం హైడ్రాతోనే అని చెప్పి ఇక్కడ పెద్ద ఎత్తున
మరి ఇక్కడ ప్రధానమైనటువంటి మెయిన్ పేజీలో వాటికి స్పేస్ కల్పించింది. అంతా భావితరాల కోసమే. నగరాన్ని చూస్తే గొప్ప సంతృప్తి, నల్ల చెరువు కోసం శ్రమించిన హైడ్రాకు అభినందనలు. ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం. మరి ఇక్కడ ఒకవైపు హైకోర్టు ఎందుకు తప్పుపడతా ఉన్నది, ఆ అంశాలను ఎందుకు సరి చేసుకోరు, మరి ఇక్కడ ఏదైతే కోర్టు దిక్కలకు పాల్పడాల్సిన అవసరం ఏంది, ప్రైవేట్ వాళ్ళ భూములు కూడా లాక్కోవడానికి కారణం ఏంది, ఇవాళ నువ్వు ప్రభుత్వ రుణాలకు రక్షణ కల్పించు. ఇవాళ ఈ చెరువులు 2, 3 లేవు, హైదరాబాద్ లా 100 చెరువులు ఉన్నాయి, వాటన్నిటిని రక్షించు. నీకు అవసరం ఉన్న చోట మాత్రమే రక్షించి మరి దాన్ని చూయించి ఇవాళ అనేక రకాలైనటువంటి బ్లాక్ మెయిల్లకు పాల్పడుతూ ఇవాళ దాన్ని సెటిల్మెంట్ కోసం మరి ఇక్కడ వాడుకుంటా ఉన్న పరిస్థితి హైకోర్టు గమనించింది. అందుకే ఎట్టి పరిస్థితులలో ఆయనను కొనసాగించేది లేదు అని చెప్తా ఉన్నారు. మరి నిన్ననే తుది తీర్పు వచ్చింది. మరి దానికి సంబంధించి వీళ్ళు ఒకవేళ అప్పీల్కి పోయినా కూడా మళ్ళా హైకోర్టు జడ్జిలే ఉంటారా, ద్విసభ్య ధర్మాసనం అయినా ఫుల్ బెంచ్కి పోయినా మరి సుప్రీంకోర్టు వరకు పోయినా కూడా మరి వాళ్ళు ఏదైతే ఎత్తి చూపిండ్రో దానిలో ఎలాంటి అనుమానాలు లేవు. దాని తర్వాత జరిగిన విచారణలో కూడా ప్రైవేటు భూములను మరి ఇక్కడ కంచెలేసినది వాళ్ళు సాక్షాత్తు రెవెన్యూకు హైడ్రాకు మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ అంతా కూడా చూసిండ్రు. రెవెన్యూ వాళ్ళు ప్రభుత్వ భూమి కంచేయమంటే దాని ఆధారంగా చేసుకొని దాన్ని సాకుగా చూపెట్టి ప్రైవేట్ భూమికి కంచేసినది కూడా బట్టబయలైంది. హైడ్రా అనేక అరాచకాలకు పాల్పడతా ఉన్నదని మరి ఇక్కడ పూర్తిగా తేటతెల్లమైంది. మతమడిగి మరీ చంపేశారట. జమ్మూ కాశ్మీర్ లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు. కుల్గాంలో 2 ఛత్తీస్గఢ్ వలస కార్మికుల హత్య. మరి ఇక్కడ పహల్గామ్ది మరవక ముందే మళ్ళా ఇక్కడ కుల్గాంలో కూడా ఛత్తీస్గఢ్ కు సంబంధించిన వాళ్ళను తీవ్రవాదులు 2 మీద ఏం కులం అని అడిగి ఏం మతం అని అడిగి మరి చంపేసిండట. శ్రీశైలానికి బిరబిరా కృష్ణమ్మ. శ్రీశైలం ప్రాజెక్టులో 128 క్యూసెక్ల ఇంట్లో జూరాల నుంచి దిగువకు 170,000 క్యూసెక్లు వదిలేస్తున్నామని చెప్తున్న పరిస్థితి. ఈ దఫా డీలిమిటేషన్ లేనట్టే. ప్రస్తుత సమావేశాల్లో ఆ బిల్లు, మహిళా బిల్లు పక్కన పెట్టాలని నిర్ణయం. జంజీ ఉద్యమం నేపథ్యంలో మారిన రాజకీయ పరిస్థితులే కారణం. వచ్చే వారం ఎజెండాలో ఈ బిల్లు లేవన్న అధికార వర్గాలట. మరి డీలిమిటేషన్ బిల్లు, మహిళా బిల్లు వస్తుందని అనుకున్నారు. మరి ఇక్కడ అనుకోకుండా కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం, జంజీ ఉద్యమం తోటి వెనక్కి తగ్గింది. శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఇక చూడండి, హైడ్రాకు సంబంధించి ఒకవైపు హైడ్రా మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటే హైడ్రాను ఏ విధంగా వెనకేసుకొస్తా ఉన్నాడో, ఇవాళ హైడ్రా ద్వారా 1, 2 చెరువులను పునరుద్ధరించి ఇవాళ హైడ్రా చేసే అరాచకాలను మరుగున పడేయాలని ఎంత ప్రయత్నం చేసినా హైడ్రా తోటి ఎంతమంది నిరాశ్రయులైనరు, ఎంతమంది ఇబ్బందులు పడ్డరు. ఏదైతే వాళ్ళ కనీసం వాళ్ళ ఉన్న బోళ్ళు బొక్కలు కూడా తీసుకోనియకుండా, పిల్లగాళ్ళకు సంబంధించిన బుక్స్ తీసుకోకుండా ఏ విధంగా అరాచకం చేసింది, దౌర్జన్యం చేసింది హైడ్రా అనేది అన్ని కూడా సోషల్ మీడియాలో నిక్షిప్తమై ఉన్నాయి. మరి ఇక్కడ చెర్లకు పునరుజ్జీవం, నగరకు కొత్త రూపమట. ఇవన్నీ కూడా పెయిడ్ ఆర్టికల్స్. ఇవేవో పేపర్లు మరి ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ పుక్కెడ రాసిన వార్తలు కాదు, ఖచ్చితంగా పెయిడ్ ఆర్టికల్. ఆ పెయిడ్ ఆర్టికల్కు రేవంత్ రెడ్డి సొంత పైసలు ఇస్తాడా అంటే లేదు. రేపో ఎల్లుండో మళ్ళీ ఏదో ఒక అంశాన్ని పురస్కరించుకొని ఫుల్ పేజ్ యాడ్స్ ఇస్తారు కాబట్టి ఈ తాబేదార్ పత్రికలు ఈ రకంగా వార్తలు రాస్తా ఉన్నాయి. కాళేశ్వరం బ్యారేజీల భూగర్భంలో అనామలీస్ అట. జీపీఆర్ పరీక్షలో వెల్లడి నివేదికను నీటిపారుదల శాఖకు పంపిన సిడబ్ల్యూపీఆర్ఎస్. అలా అనామలీస్ ఉన్నదా, ఇంకేమున్నదా, దాన్ని పనికత్తయా పనికిరాయా రావా అనేది ఒకటి తక్షణం తేల్చాలి. 3 ఏళ్ల నుంచి ఎందుకు మరమ్మతు చేయకుండా ఆపుతున్నారో మరి ప్రజలకు సమాధానం చెప్పాలి. కేవలం పరీక్షల పేరు మీద ఏడాదిలకు ఆపి ఇవాళ మనకు రావాల్సిన, మనం వాడుకోవాల్సిన నీటి వాటానంతా కూడా కిందికి వదిలేసి అక్కడ గోటికాన్నక్కల్లాగా చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇలా బనకచెర్ల కడతాం, ఏదైతే పోలవరం ఆ లింకు, ఏదైతే ఆ పోలవరం నల్లమల్ల సాగర్ లింకు కెనాల్ చేసుకుంటామని చెప్పి ఆయన 3 పంటలకు ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ మన నీళ్లను మనం వాడుకోలేక ఇవాళ తాగునీటికే తీవ్ర కొరత ఏర్పడే దుస్థితి ఏర్పడతా ఉన్నది. మరి ఇప్పుడు ఏదైతే ఆ వరదలు వచ్చినాయి, ఆ వరదల ద్వారా ఎంతో కొంత మరి ఉత్తర తెలంగాణకు లబ్ధి జరుగుతాయి కావచ్చు, కానీ దక్షిణ తెలంగాణ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇకనైనా ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం మీద కక్ష కట్టి కాళేశ్వరం పడావు పెట్టి గోదావరి నీటిని, ప్రాణహిత నీటిని వృధాగా వదిలేయడం కాకుండా మరి నిత్యం ఏదైతే గత ప్రభుత్వ హయాంలో నిత్యం కలకలలాడిన గోదావరి ఏదో జల భాండాగారంలో ఉన్నటువంటి గోదావరిని మళ్ళీ దాన్ని పునరుద్ధరించి, మేడిగడ్డను పునరుద్ధరించి ఇలా భేషజాలకు పోకుండా దాన్ని పూర్తి స్థాయిలో వాడుకొని రైతులకు అండగా నిలవాలి. తాగునీటికి, సాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యతను చేపట్టాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. మరి ఇక్కడ ఏదైతే మంథని నియోజకవర్గంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది, ఇక్కడ నేను ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అని చెప్పుకునే మరి మంత్రి ఉన్నాడు కాబట్టి ఆయనన్న దాని మీద దృష్టి పెట్టాలి.
లేకపోతే సొంత ప్రాంత ప్రజలకే తీరని అన్యాయం చేసిన వాళ్ళు మరి ఆ పాపం శాపంగా మారే ప్రమాదం ఉంటుందని గ్రహించాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ 3 ఫలితం. థ్యాంక్ యూ వెరీ మచ్.